హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజు అయితే దొండకాయ ఫ్రై సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. కట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, కానీ చేసుకున్న తర్వాత ఒక్క ముద్ద పెట్టుకున్నామంటే ఆ కట్ చేసిన కష్టం అంతా మర్చిపోతాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని అందులో నూనె, ఆవాలు, తెల్లగడ్డ దంచి వేసుకోండి. అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడుగు అంటకుండా. అలాగే అన్ని ముక్కలు ఒకేలాగా కుక్ అవుతాయి. దొండకాయలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే సరిపోయినంత కారం యాడ్ చేసుకొని కారం ముక్కలకి పట్టే వరకు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా మా వైపు అయితే ఫ్రైలు అంటే ఇంక తప్పకుండా శనక్కాయ పప్పుల పొడి వేయాల్సి. ఇంకా నేనైతే ఒక 2-3 స్పూన్లు అయితే పొడి వేసుకుంటున్నాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. మేము ఏ ఫ్రైలో అయినా తప్పకుండా వాడతాం. దొండకాయ ఫ్రై రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసేసి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.